నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మనం రీసెంట్ సెషన్ లో మాట్లాడుకున్నాం ఏంటంటే మైండ్ ని పాజిటివ్ ఎలా చేసుకోవాలి అండ్ ఓవర్ పాజిటివ్నెస్ ఉంటే ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి ఒక చెప్పారు. స్క్వేర్ ఫార్ములా, 4 స్క్వేర్ ఫార్ములా అని చెప్పారు. అది బాగానే ఉంది. అంటే ఎల్డర్స్ కి బాగానే యూజ్ అవుతుంది మేము. అంటే నాలాంటి వ్యక్తులకి, ఒక పెద్దవాళ్ళకి, ఒక చిన్నపిల్లల్లో వాళ్ళ లైఫ్ ని పాజిటివ్ గా మార్చుకోవాలంటే వాళ్ళ డైలీ లైఫ్ ని కానీ, వాళ్ళ మైండ్ సెట్ ని కానీ, పాజిటివ్ థింకింగ్ ఇలాంటి ఏర్పరచుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఉంటాయి మేము? ఇవన్నీ వాళ్ళు చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంటది. అంటే నార్మల్ గానే మనం చెప్పే మాటలు వాళ్ళు వినరు. పెద్దలు చెప్పే మాటలు అస్సలు వినరు. అంటే వాళ్ళు అంటే మనం ఏ చేయదంటే అదే చేస్తుంటారు. అలాంటి వాళ్ళ చేత ఈ టిప్స్ చేయించడం అనేది కొంచెం కష్టతరమైన పని. అలాంటి వాళ్ళ లైఫ్ ని ఇప్పటి నుంచి ఎలా మార్చాలి అంటే, అంటుంటారు కదా పెద్దలు, మొక్కై వంగనదే మానై వంగుతుందా అని. చిన్నప్పుడే దాన్ని వంచాలి. ఆ విధంగా వాళ్ళకి అలా చిన్న ఏజ్ లోనే ఈ పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఎలా అలవరుచుకోవాలంటారు? ఓకే, ఒక పిల్లలు ఒక 5 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ వాళ్ళకి కొంచెం అవగాహన అనేది వస్తుంది. చుట్టుపక్కల ఏదైనా కూడా జరుగుతున్నది వాళ్ళు కొంచెం నోటీస్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మీరు ఇందాక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు చెప్పారు కదా, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు అని. పిల్లలు చెప్పిన మాట వినడం కన్నా మనల్ని చూసి నేర్చుకుంటారు. వాళ్ళలోని అబ్జర్వేషన్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటది. మనకి కొన్నిసార్లు ఏంటంటే ఆశ్చర్యం వస్తుందా అనమాట, ఏంటి వీళ్ళు ఇంత క్లోజ్ గా ఇంత డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నారా అని. మీరు చిన్నప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్నట్టు గమనించినట్టయితే, ఉదాహరణకి ఒక తల్లి కానీ ఎవరైనా కానీ ఇలా దిగులుగా బాధగా కానీ కూర్చుంటే వాళ్ళు వచ్చి వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడం, ఓదార్చడానికి ట్రై చేసి ఏమైంది అని అడుగుతూ ఉండడం. ఒక 2-3 years పిల్లలు అయితే మాటలు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమైంది, ఎందుకు అలాగున్నా అంటే, ఏం లేదు నేను బానే ఉన్నాను అని మనం వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళరు, మీతోనే ఉంటారు. వాళ్ళకి అంత అబ్జర్వేషన్ కెపాసిటీ ఉంటది. సో పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పిన దానికన్నా మనం చూసి నేర్చుకుంటారు. సో మనం చేస్తున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. వాళ్ళకి ఏం చెప్తున్నాం, మనం అది చేస్తున్నామా లేదా అని. నిజంగా మీరు చెప్పింది కరెక్టే. వాళ్ళు చేసే చిలిపి పనులు కూడా అండ్ ఓదార్చడం ఇది అంటే కొంతమందిలో చూస్తుంటాం. అండ్ అలా అబ్జర్వింగ్ అన్నారు చూసారా, అండ్ తల్లులు లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా తలదూకుంటుంటే చూసి వాళ్ళు అలాగే వాళ్ళలాగే ఉండాలి అని మాట్లాడుతుంటే వీళ్ళు బొమ్మ ఫోన్ పట్టుకుని అలాగే పట్టుకొని చేస్తూ ఉంటారు. చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు రెడీ అవ్వడం చూసి వీళ్ళు రెడీ అవ్వడం, వాళ్ళకి చేయడానికి ట్రై చేస్తారు పనులు. ఎలాగంటే వాళ్ళకిలాగే నేర్చుకుంటా ఉంటారు చూసి. ఇది వరకు మనం వీడియోస్ లోని మైండ్ఫుల్నెస్ అనేది పెద్దవాళ్ళతోని ఎలాగ చేయొచ్చు, ఆఫీస్ లోని ఎలా చేయాలి, ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా చేయాలి, ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నాం. అయితే నాకు రీసెంట్ గా ఎవరో అడిగారు అనమాట, అసలు పిల్లలు చేయొచ్చా దీన్ని అని. వీళ్ళు ఇవి చిలి పనిలా చేస్తూ ఉంటారు నేర్చుకోవడానికి. కానీ ఒక మెడిటేషన్ అనేది దాన్ని కూడా ఈ రకంగా తీసుకుంటారంటారా? మైండ్ఫుల్నెస్ అంటే మెడిటేషన్ కాదు. ఫస్ట్ థింగ్, మైండ్ఫుల్నెస్ అంటే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం. ఇప్పుడు నేను మీతో చేయించినట్టు నేను పిల్లలకి నువ్వు కూర్చొని ఇది చెయ్యి అంటే వాళ్ళు చేయరు. సో వాళ్ళకి ఏంటి కావాలి, చిన్న ఫన్ కావాలి, కొంచెం సరదాగా ఉండాలి, వాళ్ళకి కొంచెం చూడగానే అట్రాక్టివ్ గా ఉండాలి, వాళ్ళ లెవెల్లోనే మనం చేయించగలగాలి. సో బికాజ్ నేను ఒక సర్టిఫైడ్ ట్రైనర్ పిల్లలకి, టీన్స్ కి కూడాను. సో నా దగ్గర కొన్ని టిప్స్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట, నేను షేర్ చేస్తాను ఇవాళ. ఫస్ట్ థింగ్, బ్రీతింగ్. చిన్నపిల్లలు స్క్వేర్ బ్రీతింగ్ చేయమంటే చేయలేరు కదా. సో వాళ్ళు చాలా ఎనర్జీ ఉంటది వాళ్ళలోని. ఒకసారి ఇలా జంప్ చేస్తా ఉంటారు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళని మనం అసలు కుదురుగా ఒక దగ్గర కూడా కూర్చోబెట్టలేము. ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. సో మార్నింగ్ టైం ఏంటి అంటే, మార్నింగ్ టైము లేకపోతే ఏదో ఒక టైంలోని, ఇప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలు అయితే, స్కూల్కి వెళ్ళని పిల్లలు వాళ్ళు ఉన్నా కూడాను, జస్ట్ చిన్నవి నేను తీసుకొచ్చాను. ఇది ఉదాహరణకి వాళ్ళకి ఇష్టమైన బొమ్మ అనుకుందాం. ఓకే, ఇది వాళ్ళని ఏం చేయమనాలంటే, వాళ్ళని ఇలా ఫ్లాట్ గా పడుకోమని చెప్పి వాళ్ళకి ఇష్టమైన బొమ్మ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ఇట్లా టమ్మీ మీద పెట్టుకొని ఇలా క్లోజ్ గా పట్టుకొని ఉండమని చెప్పి, జస్ట్ వాళ్ళకి కళ్ళు మూసుకొని నేను జస్ట్ ఇన్నిసార్లు
చేద్దాము అని ముందే చెప్పాలి. ఒక 5 సార్లు అంటే 5 సార్లు, 10 సార్లు అంటే 10 సార్లు. ఇన్హేల్ ఎక్సేల్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇన్హేల్ ఎక్సేల్ వాళ్ళకి పెద్ద వర్డ్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అలా చెప్పటం వల్ల అదొక చిన్న గేమ్ టైప్ ఆఫ్ బ్రీతింగ్ అయిపోతుంది. ఏదైనా మనం వాళ్ళని కొంచెం అందులో ఒక చిన్న ఫన్ ఆటలాగా చేస్తే పిల్లలు ఏదైనా చేస్తారు. కథలు ఉంటాయి, మనకి చాలా కథలు ఉంటాయి. సో ఆ కథల రూపంలో కూడా మనం నేర్పించవచ్చు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రీతింగ్ ఉన్నాయి. ఉదాహరణకి స్పైడర్ మ్యాన్ పిల్లలందరి ఫేవరెట్. స్పైడర్ మ్యాన్ నేను ఒక చిన్న ఇది చూపిస్తాను ఎలా చేయాలి. స్పైడర్ మ్యాన్ ఏం చేస్తాడు? జంప్ చేస్తుంటాడు. ఇంకా మెయిన్ స్పైడర్ మ్యాన్ ఏం చేస్తాడు? మెయిన్ స్పైడర్ మ్యాన్ అంటే అడ్వెంచర్ చేస్తుంటాడు, వెబ్ షూట్ చేస్తూ ఉంటాడు. సో మనకి చాలా గేమ్స్ కూడా ఉంటాయి ఇలా పెట్టి ఇది చేసినవి. సో ఏం చేయొచ్చు అంటే జస్ట్ పిల్లలకి ఒక చిన్న ఫన్ గేమ్ ఆడదాము, నువ్వు ఇప్పుడు స్పైడర్ మ్యాన్వి సో అన్నట్టు అలా నేర్పించి ఇలా కళ్ళు మూసుకొని ఎక్సేల్ చేసినప్పుడు నోటి ద్వారా గాలి వదులుతూ ఇలా వాళ్ళు ఎక్సేల్ తో పాటు వాళ్ళు వెబ్ అనేది షూట్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకు కూడా ఇలాగా విత్ కొంచెం సరదాగా ఉంటది. ఇంకా లాస్ట్ టైం మాట్లాడుకున్నాం స్నేక్ బ్రీతింగ్ ఒకటి, బయట సౌండ్ చేస్తూ అది అలాగా. ఇంకా డ్రాగన్ బ్రీతింగ్ అని ఉంటది. డ్రాగన్ బ్రీతింగ్ ఏంటంటే ఇలాగే డ్రాగన్ ఏం చేస్తుంది, నోట్ నుంచి ఫైర్ వదులుతా ఉంటది కదా. సో వాళ్ళు అలాగే గాలి లోపలికి తీసుకొని బయటకు వదిలినప్పుడు వాళ్ళ టంగ్ అనేది బయటకు పెట్టి ఆ సౌండ్ చేస్తూ వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ అంటే ఇన్హేలింగ్ తో పాటు ఒక ఫన్ క్రియేట్ చేస్తున్నారు, ఒక ఫన్ అన్నమాట. సో వాళ్ళ బ్రీతింగ్ అనేది ఇక్కడ అయిపోతుంది. సెకండ్ వచ్చినప్పటికీ మైండ్ఫుల్నెస్ లో ఫస్ట్ ఏంటంటే మన ఇమోషన్స్ ని మనం మెయిన్ గా చేసే మిస్టేక్ ఏంటంటే పిల్లలకి ఇమోషన్స్ అనేవి మనం అలవాటు చేయం, నేర్పించాం. వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేసినా కూడా నీకు తెలీదు, నువ్వు చిన్న పిల్లడివి లేకపోతే చిన్న పిల్లవి, నీకేం తెలీదు ఊరుకో అని చెప్పి అలా చెప్పేస్తూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా వాళ్ళకి చిన్న ఎమోషన్స్ తో, బేసిక్ ఎమోషన్స్ కి పేర్లు పెట్టడం నేర్పించి ఎలాగో వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. నేను తీసుకొని వచ్చాను నా దగ్గర ఇలాగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇవి కార్డ్బోర్డ్ తోని, ఇది ఒక ఫన్ యాక్టివిటీ. మీరు మీ పిల్లలతో పాటు కూడా కలిసి చేయొచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్. నువ్వు ఇప్పుడు పిల్లలకి నీకు ఎలా ఉంది అది అంటే వాళ్ళు చెప్పరు. సో ఇవన్నీ మీరు ముందు ఇలా పెట్టి ఎలా ఫీల్ అవుతున్నావు, ఇందులోంచి ఒకటి పిక్ చేయాలంటే వాళ్ళు చాలా ఈజీగా పిక్ చేయగలరు. కొన్నిసార్లు పిల్లలు ఎందుకు ఈవెన్ పెద్దవాళ్ళకి కూడాను ఉంటుంది ఇలాగా. ఇన్ఫాక్ట్ నేను నా క్లయింట్స్ ముందు కూడా ఇవే పెడతాను, పెద్దవాళ్ళు అయినా కూడాను. ఎందుకంటే వాళ్ళకి కొన్నిసార్లు మనం నోరు తెరిచి మాట్లాడడం కష్టం, ఇలా ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఈజీగా చేయగలరు. సో వాళ్ళకి నేర్పించాలి ఆపేయకుండా ప్రతి ఇమోషన్ ని చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కలిగినట్టయితే వాళ్ళు ఇంకా బెటర్ ఇండివిజువల్స్ గా డెవలప్ అవుతారు. వాళ్ళు పెద్ద అయినప్పటికీ ఇంకా బెటర్ ఇమోషనల్ మేనేజ్మెంట్ వస్తుంది. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను మీకైతే ఇందాక వీడియోలో చెప్పాను గ్రాటిట్యూడ్ అనేవి 3 రాసుకోవాలి లేకపోతే రాయాలి అని. వాళ్ళు రాయలేరు కదా, రాస్తారు, అలవాటు చేస్తే రాస్తారు. చాలా బుక్స్ కూడా ఉంటాయి అలాగా గ్రాటిట్యూడ్ బుక్స్, అవి పిల్లల ఫామ్ కి సంబంధించి అవి కూడా తీసుకొని రాయచ్చు. లేకపోతే సింపుల్ టెక్నిక్ నేను ఇందాక చెప్పాను కదా పిల్లలు చూసి నేర్చుకుంటారు అని. సో యాజ్ ఏ ఫ్యామిలీ మీరందరూ కలిసి మార్నింగ్ టైంలోనో లేదా నైట్ పడుకునే ముందో ఒక 5 minutes తీసుకొని ఒక సర్కిల్ లా కూర్చొని అందరూ కలిసి కూర్చొని ప్రతి ఒక్కరు వాళ్ళు ఒక 3 ఐటమ్స్ లైక్ గ్రాటిట్యూడ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే నేను దీనికి కృతజ్ఞతంగా ఫీల్ అవుతున్నాను. సో వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది, వాళ్ళతో పాటు మీరు కూడా చేస్తారు అన్నమాట కదా. అప్పుడేమి కష్టం అనేది ఉండదు అసలు. వాళ్ళకి మనం చెప్పే దాంట్లో కొంచెం ఫన్ యాడ్ చేసి చెప్పడం జస్ట్ వాళ్ళకి ఎలాగా యాడ్ చేసి చెప్పడం. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మైండ్ఫుల్ ఈటింగ్. అంటే స్క్రీన్స్ ఏమీ లేకుండా వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే పిల్లలు టీవీ చూస్తున్నాం లేదా గేమ్స్ ఆడుతున్నాం, వీడియో గేమ్ ఆడుతున్నాం. మాక్సిమం ఇప్పుడున్న పిల్లలు చిన్న పిల్లలు ఫోన్ చూపిస్తే కానీ తినట్లేదు. ఒకప్పుడు మన అమ్మ నాన్నలు అయితే చందమామ ఒక రెస్టారెంట్ కి వెళ్ళారంటే మీకు ఎంత మంది కనిపిస్తారు చుట్టుపక్కల. ఇప్పుడు చిన్న పిల్లలు అంటున్నాం, పెద్ద పిల్లలు కూడా ఫోన్ చూస్తే అందుకని చెప్తున్నాను మొబైల్స్ అనేవి పక్కన మొబైల్స్ వచ్చి మనకి ఆ కనెక్షన్ అనేది పోయింది, దాంతో కనెక్షన్ అయిపోయింది.
సో ఇది బిగ్గెస్ట్ మీరు డిసడ్వాంటేజ్ చెప్పినట్టు అన్నమాట. మనం చిన్నపిల్లల్లో మాట్లాడుకున్నాం కానీ పెద్దవాళ్ళకి కూడా ఒక సిచ్యువేషన్ వస్తే ఎవరన్నా టీవీ something చూస్తూనే అసలు ఎంత మంది తింటున్నారు వాళ్ళ చెప్పండి, ఈవెన్ చిన్న ఎమోషన్స్ పిల్లలే కాదు. వాళ్ళ కంట్రోల్లో ఉండట్లేదు. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ మొత్తం ఎందుకంటే అది ఖరాబ్ అయిపోయినాయి ఒక తగ్గిపోతుంది ఫోన్ వల్ల. కదా, అది తగ్గిపోతుంది కదా. ఒక మనిషితో ఎలా మాట్లాడేది, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడేది, చిన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలని అసలు మినిమం తెలియట్లే వాళ్ళకి. అవును. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ తప్పు, అది కూడా తెలుసుకోవట్లేదు వాళ్ళు. అవును. యా సో ఇలాంటివన్నీ అన్నమాట మైండ్ఫుల్ ఈటింగ్ అంటే స్క్రీన్స్ ఏమీ లేకుండా ఫస్ట్ వాళ్ళ ప్లేట్ లో ఉన్న ఫుడ్ కలర్స్ ఏంటి, ఏ కలర్స్ ఉన్నాయి, వాటి టెక్స్చర్స్ ఎలా ఉన్నాయి, అంటే అనుభూతితో తినడం అంటారు కదా, అవునవును. అలాగా. సో అనుభూతితోని తినడం అనేది అలవాటు. యాజ్ ఎ ఫ్యామిలీ మీరు అందరూ ఫాలో అయ్యారు అనుకోండి, ఎస్ వాళ్ళు టేబుల్ దగ్గర కూర్చొని తిన్నప్పుడు అందరూ కలిసి నో స్క్రీన్స్, ఇవాళ ఎవరు టీవీ చూడరు, మొబైల్స్ మీరు కూడా పక్కన పెట్టేసి తింటే వాళ్ళకి కూడా అలానే అలవాటు అవుతూ ఉంటుంది కదా. సో ఇంకా నేను ఒకటి చూపిస్తాను. ఇలాంటి బుక్స్ ఉంటాయి అన్నమాట, జర్నల్స్ ఉంటాయి. ఇది యాక్చువల్లీ మైండ్ఫుల్నెస్ జర్నల్. ఇది కిడ్స్ కి బుక్స్ ఉంటాయి, మీకు ఆన్లైన్ లో చూసినా కూడా దొరుకుతాయి. ఇలాంటివి ఇచ్చి రోజుకి ఒక పేజ్ గానీ తీపిచ్చారు అనుకోండి, ఇలా అంటే ఇది నేను డిజైన్ చేసిన బుక్. ఇది కాకుండా కూడాను వేరే జర్నల్స్ ఉంటాయి అన్నమాట, మీకు మైండ్ఫుల్నెస్ జర్నల్ ఫర్ కిడ్స్ అని చెప్పి దొరుకుతది. ఇలాంటివన్నీ కూడా రోజుకు ఒక పేజ్ చేపించారు అనుకోండి. ఈ బుక్ మీరు క్రియేట్ చేసిందా? అవునండి. ఓకే, ఒకసారి ఓకే. గ్లిటర్ జార్ అన్నమాట. ఇది మీ ఇది వరకు ఒక వీడియోలో కూడా చేసాము, మేము చూపించాము. సో ఇది మీరు మీ పిల్లలతో కూడా కలిసి చేయొచ్చు. ఇందులోని గ్లిటర్, కొంచెం గ్లూ, కొంచెం గోరువెచ్చటి నీళ్లు వేసి వాళ్ళకి ఒక చిన్న సరదా యాక్టివిటీ లా ఉంటది. వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు, చాలా దీనిగా ఉన్నప్పుడు, బోర్ కొడుతుందని పిల్లలు ఎక్కువగా వినేది ఏంటంటే బోర్ కొడుతుంది అంటూ ఉంటారు. ఈ చేతిలో పెట్టేసేయండి, జస్ట్ ఇదిలాగా కళ్ళు మూసుకొని కుండను తెరిచి ఇవన్నీ స్కిన్ అండ్ సెటిల్ అయ్యే వరకు అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ ఎమోషన్స్ కూడా దీంతో పాటు అలాగ ఆ పాజ్ తీసుకోవాలి అని చెప్తాను కదా మీకు, పెద్దవాళ్ళకి అయితే అలా చెప్తాను, రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి అని. సో పిల్లల్లోని ఇది హెల్ప్ చేస్తుంది అనమాట, మనకి కూడాను. దీనివల్ల మీరు ఆఫీస్ డెస్క్ మీద కూడా పెట్టుకోవచ్చు, మీకు ఫోకస్ అనేది డెవలప్ అవుతుంది దీనివల్ల. ఎందుకంటే దీని వైపే చూస్తున్నారు. ఇంకా గేమ్ లాగా చేయొచ్చు. ఇప్పుడు మీరు బయట వాక్ వెళ్ళారు అనుకోండి మీ కిడ్స్ తోని, ఐ స్పై విత్ మై ఐ అనే ఎక్కువ గేమ్ ఆడుతూ ఉంటారు పిల్లలు, స్పై గేమ్ అని. సో అలా కూడా చేయొచ్చు. లేదా క్విక్ గా వాళ్ళకి, అంటే నేను ఇన్ని చెప్తున్నాను ఎందుకంటే పేరెంట్స్ కి ఈజీగా ఉండొచ్చు, రోజుకి ఒక్కటైనా వాళ్ళు తీసుకోవచ్చు అని. ఇంకా సింపుల్ గా ఏంటి అంటే వాళ్ళకి క్విక్ గా నీకు కనిపించేవి ఏవైనా 5 వస్తువులు చెప్పు, చూసి చెప్పమండం, లేదా 4 శబ్దాలు వినివి ఏవైనా చెప్పమండం, అలాగనమాట. 3 థింగ్స్ అంటే ఇది చేయటం, ఇది చాలా క్విక్ యాక్టివిటీ అన్నమాట. వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ గా ఉండి వాళ్ళు దేని మీద అయినా చేయట్లేదు అన్నప్పుడు ఈ చిన్న యాక్టివిటీ చేపిస్తే వాళ్ళు మళ్ళీ వెనక్కి ప్రెసెంట్ మూమెంట్ కి వచ్చేస్తారు. 5 things you can see, 4 things you can hear, 3 things you can touch, 2 things smell that you can smell, 1 thing that you can taste. అక్కడ పిల్లలు సర్ప్రైజ్ అవుతారు. మన మౌత్ లో ఎప్పుడు కూడా ఏదో ఒక టేస్ట్ ఉంటుంది, ఒక కొత్తదనాన్ని, ఒక ఏ విధంగా అంటే ఒక ఫన్. సో ఇలాంటివన్నీ చిన్న చిన్నవి చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ యూజ్ చేసి పిల్లలకి చేయించవచ్చు. ఇంకా ఇలాంటి బుక్స్ ఉంటాయి చూడండి, ఇది స్పెసిఫిక్ గా కిడ్స్ బుక్ ఇది. సో ఇలాగా కలరింగ్ బుక్స్ ఉంటాయి, ఇది మా పిల్లలు చేసింది. సో ఓకే, ఇది చేసినప్పుడు ఏంటంటే మీరు ఏం చెప్తారంటే మీ పిల్లలకి, ఇది చేయటం వల్ల వాళ్ళు, ఇప్పుడు పిల్లల్లో కూడా చాలా స్ట్రెస్ అనేది ఉంటుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఉండట్లేదు. సో ఇలా మీకు డిఫరెంట్ పేజెస్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇది కూడా చేపించవచ్చు. సో ఇది చేస్తున్నప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫోకస్ అంతా దీని మీద, ఆ కలరింగ్ మీద, ఆ పెన్ మీద, దీని మీదే ఉండాలి, ఎలా స్ట్రోక్స్ వెళ్తున్నాయి ఏంటి అని. సో ఇది వాళ్ళకి మంచి రిలాక్సేషన్ ఇస్తుంది, కాన్సన్ట్రేషన్ ని పెంచుతుంది, కామ్ చేస్తుంది. వాళ్ళు కొన్నిసార్లు పిల్లలు చాలా మారం చేస్తూ ఉంటారు, డిస్టర్బ్ గా, చాలా పేచి పెట్టడం అది. సో అందుకని నేను ఇన్ని చెప్పాను అనమాట. ఇలాంటివన్నీ స్లోగా ఒక్కొక్కటి ఫాలో అవటం వల్ల వాళ్ళకి
మైండ్ఫుల్నెస్ అనేది అలవాటు అవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఇవన్నీ తెలియక ఏం చేస్తున్నారంటే ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఫోన్ లేకుండా ఇన్ని చేయొచ్చు. వాళ్ళ సంథింగ్ హాలిడేస్ రావచ్చు, సండేస్ కావచ్చు, వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు సాటర్డే సండేస్ మాక్సిమం. ఈ టైంలో వీళ్ళు పని చేసుకునేవారు పెద్దవాళ్ళని, ఆడుతూ ఉంటారు. అస్తమానం వాళ్ళ దగ్గర కూర్చుని ఆడిపించలేని పరిస్థితి. అవును, ఇంట్లో ఉన్నారంటే వంట చేసుకోవాలి అండ్ సంథింగ్ పనులు ఉంటాయి ఇంకా చాలా. అవును, అలాంటి పనులు చేసుకోవాలంటే వీళ్ళు ఇబ్బంది పెట్టుకుని ఉన్నారని చెప్పేసి ఫోన్ ఇచ్చేస్తుంటారు. నేను కొన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చానండి. ఇవే కాదు, క్లే ఒకటి ఉంటది, పిల్లలు చాలా ఎక్కువ ఆడుతూ ఉంటారు. మీ దగ్గర క్లే లేదు, చపాతీ ముద్ద కల్పించేయండి, వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటా ఉంటారు. ఫోన్ మాత్రం వద్దు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లల్లో ఎన్ని రకాలుగా మైండ్ఫుల్నెస్ అనేది అలవాటు చేయొచ్చు. ఇది మన పెద్దవాళ్ళకి ఎంత ముఖ్యమో పిల్లల్లో కూడా అంతే అవసరం. ఎందుకంటే టీనేజ్ వచ్చినప్పటికీ వాళ్ళ ఇమోషన్స్ అనేవి ఇంకా చాలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పటి నుంచి అక్కడ వరకు కూడా వాళ్ళు గ్రో అవ్వాలి అంటే మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తే కనుక వాళ్ళు ఇంకా బెటర్ ఇండివిజువల్స్ గా తయారవుతారు. ఇంకా మంచి ప్రొడక్టివిటీ అనేది వాళ్ళది ఇంక్రీజ్ అవుతుంది, బెటర్ స్లీప్ ఉంటది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్తీ లైఫ్ అప్పటి నుంచి లీడ్ చేయడం మొదలు పెట్టుకుంటారు వాళ్ళు తెలిసినా తెలియకుండా అప్పటి నుంచి అలవాటు అవుతా ఉంటది. అండ్ అంతేకాకుండా మన లైఫ్ కి వాళ్ళ లైఫ్ కి చాలా డిఫరెన్స్ వచ్చింది. మన బాల్యం అనేది చాలా సరదాగా గడిపేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు, వాళ్ళ ఫోన్ లో 4 గోళ్ల మధ్య ఇలా గడపాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే మనం యాజ్ ఎ పిల్లలు ఎక్స్పీరియన్స్ చేసిన స్ట్రెస్ కన్నా వీళ్ళ ఎక్స్పీరియన్స్ చేసిన స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కంపారిటివ్ అంటే పక్కన ఉన్న పియర్ ప్రెషర్ అంటారు కదా, తోటి పిల్లల వల్ల కానీ ఏదైనా కూడాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అంటే ఇంత ఫన్ అండ్ క్రియేటివిటీగా ఉండే సబ్జెక్ట్ ని పిల్లలకి అందించాలని ఇంత అర్థమైంది చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నమస్తే.